దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, మన నుండి దేవుడు ఏమి కోరుతున్నాడని ఈరోజు మనము ఒక నిమిషము ఆలోచిద్దాము. మొదటిగా దేవుడు ఏకాగ్రతను కోరుకుంటున్నాడు. అంటే మన దృష్టి యావత్తు పైననే పెట్టుకొని ఉండేవారిగా, అంటే మొదటి స్థానము దేవునికి ఇచ్చేవారిగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. రెండవదిగా ప్రేమ. ఏ విధంగానైతే దేవుడు అగాపే ప్రేమను మనపై చూపించి తను జీవించాడో, అదేవిధంగా మనము కూడా నిస్వార్థమైన ప్రేమను కలిగి మనము ఇతరులకు సహాయం చేసేవారిగా ఉండాలన్నది ఆయన కోరిక. మూడవదిగా విధేయతను. ఏ విధంగానైతే ప్రభువు తన తండ్రి మాటకు విధేయుడై మన కొరకై తన జీవితమును తన ప్రాణమును పెట్టి మనకు రక్షణను తీసుకొచ్చినాడో, అదేవిధంగా విధేయతను కలిగి ఉండాలి. అంటే ఆ విధంగా మనం చనిపోవాలని కాదు, కానీ మనము ఏ విధంగానైతే తండ్రికి లోబడ్డ జీవితంను కలిగి ఉన్నాడో అలాంటి లోబడ్డ జీవితమును మనము కలిగి ఉండాలన్నదే దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా మన జీవితము, నాలుగవదిగా మన జీవితము పరిశుద్ధతను కలిగి పరిశుద్ధులుగా ఆయన కొరకు జీవించాలన్నదే ఆయన కోరిక. ఐదవదిగా సమర్పణ కలిగిన వారముగా ఉండాలి. అంటే మహిమ కొరకు వాడబడే వారిగా ఉండాలన్నది ఆయన కోరిక. చివరిగా ఆరవదిగా దేవునికి సన్నిహితంగా ఉండాలని, అంటే ఆయన సన్నిధిని ఎల్లవేళలా వెతుకుచూ ఆయనతో సహవాసము కలిగిన జీవితంను కలిగి ఉండాలన్నదే ఆయన కోరిక. అయితే ఈ లక్షణంలో మనం పొందాలి అంటే, పొందుటకై మనం ఏం చేయాలి అని అంటే, మొదటిగా దేవునిని ఘనపరచాలి. రెండవదిగా ఆయనకు విధేయతను కలిగి జీవించాలి. మూడవదిగా సంపూర్ణముగా ఆయన చిత్తమును అనుకరించేవారిగా, జరిగించేవారిగా, అంటే మనసులో మన కోరిక పెట్టుకొని ఆయన చిత్తమును అడగవద్దు, కానీ ఆయన చిత్తమునే నెరవేర్చేవారిగా ఉండాలి. నాలుగవదిగా బంధకముల నుండి విడుదల పొందే గుణమును కలిగి ఉండాలి. అంటే ఏదైనా చెడు అలవాటు ఉన్నట్లయితే దానిని వదిలివేసి ఆయనకై జీవించే వారిగా మనము ఉండాలన్నదే ఉండాలి. అప్పుడే, అలా చేసినప్పుడే మనలో దేవునికి ఇష్టమైన లక్షణములను పొందుకుంటాము. ఆయన బిడ్డలుగా స్థిరపరచబడి ఆయన మహిమకై వాడబడతాము. ఈ విధంగా దేవుడు కోరుకున్న లక్షణములు కలిగి జీవిద్దాము. అలా జీవించుటకై పరిశుద్ధాత్మ తోడును సహాయాన్ని కోరుకుందాము. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.